వరంగల్ జిల్లా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ సత్తా చాటింది. మెజారిటీ పురపాలక సంఘాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనంగా నిలిచాయన్న చర్చ సాగుతోంది. ఎక్కువ మందికి మంచి మార్కులే వచ్చినా కొందరు మాత్రం అప్రదిష్టను మూటగట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు శాసనసభ్యుల పనితీరును చెప్పకనే చెప్పాయా? వెనుకబడిన ఎమ్మెల్యేలు ఎవరు? ఆయా శాసనసభ్యులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నాటికైనా తమ పనితీరును మెరుగుపరుచుకుంటారా లేదా? జనగామ, డోర్నకల్, తొర్రూరులో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఎందుకు వాయిదా పడ్డాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక సంఘాల ఎన్నికల్లో శాసనసభ్యుల పనితీరుపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్యేల పనితీరుకు అద్దం పట్టాయి. కొందరు మెరుగైన ఫలితాలను సాధిస్తే మరికొందరు రాబట్టలేకపోయారు. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 7 కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. మిగిలిన 5 పురపాలక సంఘాల్లో 2 అధికార విపక్ష పార్టీలు చెరి సమానం సీట్లు సాధించాయి. 3 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. అయితే ఎక్స్-అఫీషియో ఓట్లతో కొన్ని చోట్ల కాంగ్రెస్ బయటపడినప్పటికీ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండే ఎమ్మెల్యేల పనితీరుతోనే ఇబ్బంది పడాల్సి వచ్చింది. జనగామ, తొర్రూరులో చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో కాంగ్రెస్ ఎదురులేదని నిరూపించారు. మొత్తం 20 వార్డుల్లో హస్తం పార్టీ 12 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1 వార్డులో గెలవగా స్వతంత్రులు 2 చోట్ల నెగ్గారు. మంత్రి సీతక్క ఒకవైపు మేడారం జాతర ఏర్పాట్లలో మునిగి ఉన్నా మరోవైపు మున్సిపల్ ఎన్నికలను విస్మరించలేదు. తన మంత్రాంగంతో ములుగు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేశారు. దీంతో సీతక్క పనితీరును అంతా హర్షిస్తున్నారు. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ 16 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరేసి హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు 10 వార్డుల్లో నెగ్గారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పనితీరుకు ఎన్నికలు అద్దం పట్టాయి. ప్రజల్లో కాంగ్రెస్ ముద్ర ఏమాత్రం చెదరలేదని భూపాలపల్లి వాసులు నిరూపించారు. దీంతో ఎమ్మెల్యే గండ్ర పనితీరుపై హర్షం వ్యక్తమవుతోంది. ఇక నర్సంపేటలోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన సత్తా చాటారు. ఇక్కడున్న 30 వార్డుల్లో 21 చోట్ల హస్తం పార్టీ విజయం సాధించగా బీఆర్ఎస్ 6 వార్డులకే పరిమితమైంది. దీంతో శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి పనితీరుకు ఈ ఎన్నికలే రెఫరెండంగా నిలిచాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టి ప్రచారం చేశారు. టికెట్ల కేటాయింపులోనూ ఆచితూచి అడుగులు వేయడంతో గెలుపు సాధ్యమైంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పరకాల మున్సిపాలిటీని గెలుచుకుని శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి తన సత్తా చాటారు. ఇక్కడ హంగ్ ఖాయమన్న అంచనాలు తారుమారు చేసి కాంగ్రెస్ 13 వార్డుల్లో జయకేతనం ఎగరేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 6 చోట్ల నెగ్గారు. అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకోవడంలో కీలకంగా మారుతుంది అనుకున్న బీజేపీ కేవలం 3 వార్డులకే పరిమితమైంది. దీంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజల మన్ననలు పొంది మెరుగైన మార్కులు సంపాదించారు అన్న చర్చ జరుగుతోంది. అటు స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో శాసనసభ్యుడు కడియం శ్రీహరి తన పట్టు నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు 13 వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ కేవలం 5 వార్డులనే దక్కించుకుంది. ఇక్కడ విపక్షాల విమర్శలకు కడియం శ్రీహరి తన ఓటు బ్యాంకుతో సమాధానం చెప్పారు. అసలు స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి పని అయిపోయింది. ఏ ఎన్నికలొచ్చినా ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కడియం శ్రీహరి వర్గానికే పట్టం కట్టడంతో విపక్షాలు ఖంగుతిన్నాయి. ఇక డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తన పట్టు నిలుపుకున్నారు. మరిపెడ, డోర్నకల్ పురపాలికల్లో తిరుగులేని విజయం సాధించి సభాష్ పెంచుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిపెడలో 15 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించారు. డోర్నకల్లో హస్తం పార్టీ 11 వార్డుల్లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కానీ ఇక్కడ హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్లోని 2 వర్గాలు పోటీ పట్టడంతో వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, వర్ధన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు పనితీరుపై విమర్శలొచ్చాయి. ఆయా పురపాలికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించలేకపోయింది. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 9 చోట్ల గులాబీ జెండా రెపరెపలాడింది.
కాంగ్రెస్ అభ్యర్థులు 7 వార్డుల్లో నెగ్గారు. ఇక్కడ స్థానిక ఎంపీ ఎక్సాఫిషియో ఓటుపై జరిగిన గొడవతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలే నష్టం తెచ్చాయి అన్న చర్చ జరుగుతోంది. ఇక మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పనితీరు బాగాలేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తగినన్ని సీట్లు సాధించలేకపోయింది అన్న విమర్శలున్నాయి. ఇక్కడ ఓటర్లెవ్వరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మిత్రపక్షమైన సిపిఎంతో కలిపి కాంగ్రెస్ 16 వార్డుల్లో విజయం సాధించగా సిపిఐ పొత్తుతో బీఆర్ఎస్ 14 వార్డుల్లో గెలిచింది. స్వతంత్రులు 5 చోట్ల, బీజేపీ 1 వార్డులోనూ గెలిచారు. దీంతో ఇక్కడ స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. అటు మహబూబాబాద్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కేసముద్ర మున్సిపాలిటీలోనూ అధికార కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. 16 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 8 వంతున వార్డులను దక్కించుకున్నాయి. ఎంపీ బలరాం నాయక్ ఇక్కడ ఎక్సాఫిషియో ఓటు ఉపయోగించుకోవడంతో కాంగ్రెస్ బయటపడింది. మహబూబాబాద్ కేసముద్రలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించలేకపోవడానికి ఎమ్మెల్యే మురళీనాయక్ పనితీరుపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామలో ఆద్యంతో నువ్వా నేనా అన్న విధంగా పోరు సాగింది. ఇక్కడున్న 30 వార్డులకు గాను హస్తం పార్టీ అభ్యర్థులు మిత్రపక్ష సిపిఎంతో కలిపి 13 చోట్ల గెలిచారు. బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకోవడంతో హంగ్ ఏర్పడింది. 4 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన కుమారుడు ప్రశాంత్ రెడ్డితో కలిసి వ్యూహం రచించారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల హై డ్రామా మధ్య చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేటికి వాయిదా పడింది. మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుకు ఈ మున్సిపల్ ఎన్నికలు అద్దం పట్టాయి అన్న చర్చ జరుగుతోంది. మంచి ఫలితాలను సాధించలేకపోయినా శాసనసభ్యుల మున్ముందు జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా తమ పనితీరును మెరుగుపరుచుకుంటారో లేదో చూడాలి.